మందిరంలోకి ఒక అన్యుడైనా వస్తాడు, క్రైస్తవుడని ఎవరైనా వచ్చేస్తారు, పరలోకానికి నాటలాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ఎప్పుడైతే దేవుని కార్యాలను, దేవుడు చెప్పిన మాటలను, దేవుడు చెప్పిన జాడలను, దేవుడు చెప్పినటువంటి అడుగు జాడలను నడిచే వ్యక్తులుగా ఉంటారో వారికే పరలోక రాజ్యం అనేటువంటిది ఎంట్రీ ఉన్నది. అందుకే అన్నాడు 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళంటే 5 మంది బుద్ధి లేనటువంటి వాళ్ళు. బుద్ధి కలిగిన వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి ఇలా నడవాలి అని చెప్పి స్థిరంగా నిలబడ్డారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు తెలుసా? లోకంలో వాడు చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చేయాలి, వాడు ఎలా నడుస్తున్నాడు నేను కూడా అలాగే నడవాలి. వీళ్ళు బుద్ధి లేనటువంటి వాళ్ళు. వాక్యం ఏం చెప్తుందో వాళ్ళకి అవసరం లేదు, సేవకుడు ఏం చెప్తున్నది అవసరం లేదు, సంఘంలో ఏం మాటలు మాట్లాడుతున్నది అవసరం లేదు. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు నడుచుకుంటూ మనసును చూసి వాళ్ళు నేర్చుకున్న భక్తి అది. కానీ వాక్యాన్ని చూసి నేర్చుకున్నటువంటి భక్తులు ఎలా నిలబడ్డారంటే, పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, ఏమయ్యారు? పెళ్లి కుమారుడితో పాటు కొనిపోబడ్డారు. ఈ 5 మంది బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేని రీతిగా నడిస్తే వాళ్ళు ఏమయ్యారు? విడవబడ్డారు. ఈరోజు దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, నువ్వు తీసుకున్న నిర్ణయం మరిచిపోయి మరలా నువ్వు అదే పాప జీవితాన్ని లేదంటే పాత జీవితాన్ని కొనసాగించడానికి వెళ్తూ ఉంటే హక్కినటువంటి దానిని తినే కుక్కతో సమానం అంటున్నాడు. ఎంతమంది లేదు ఈ రోజున? చూడండి, క్రైస్తవులను ఎత్తెత్తి మోస్తున్నారు. ఎందుకు మోస్తారు తెలుసా? ఇదే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి, వాళ్ళ జీవితాల్లో విధానాల్లో కనిపించేది ఒకటి. ఇలా ఉండేదాని వల్లనే కదా వేరే వాడికి ఈ రోజున చాలా మంది చులకనైపోయారు. ఇలా ఉండటం వల్లనే కదా వారి జీవితంలో దేవుణ్ణి వాళ్ళు కనబరచలేకపోతున్నారు ఎదుటి వ్యక్తికి. క్రీస్తు యొక్క ప్రతిబింబము, రిఫ్లెక్షన్ అనేది వాళ్ళకి తెలియకపోతా ఉన్నది. రీజన్ ఏంటి? ఇదే. కనిపించే జీవితం వేరు, కనబడని జీవితము వేరు. ఇలా చూసుకుంటూ పోతే పాపాన్ని ఒప్పుకుని దేవుని వైపు తిరిగినటువంటి 3 వ్యక్తులు చూడండి. మొదటిది దావీదు, రెండోది జక్కయ్య, మూడోది తప్పినటువంటి కుమారుడు. ఈ 3 విషయాలు మనకందరికీ తెలుసు. జక్కయ్య అన్నాడు, ప్రభా నేను ఎంత ఇది తీసుకున్నా దానికి రెట్టింపుగా నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. తప్పిన కుమారుడు ఏమన్నాడు? బుద్ధి వచ్చింది. ఎట్లా బుద్ధి వచ్చింది? పంది పొట్టు తినడానికి వెళ్ళినప్పుడు బుద్ధి వచ్చింది వాడికి. మా నాన్న దగ్గర పని చేసే పని వాళ్ళకి మంచి ఆహారం దొరుకుతుంది, నాన్న కొడుకుగా ఉన్న నాకే ఈరోజు ఏమైంది? ఇది మా నాన్న మాట వినకపోవటం వల్ల పొట్టు తినాల్సి వచ్చింది. అర్థమవుతుందా? తెలుసుకున్న చేసిన తప్పును వాళ్ళు తెలుసుకుని రావటం వలన వాళ్ళకి ప్రియారిటీనే డిఫరెంట్గా ఉంది దేవుని దగ్గర. హల్లెలూయా. ప్రభా నేను చేసింది తప్పు అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుని దేవుని దగ్గరకు వచ్చారో దేవుడు వారిని అద్భుతమైన రీతికి ఎత్తి నిలబెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనకు చెప్తున్న ఒకే ఒక్క మాట ఏంటంటే, ఈ సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనంలో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకవేళ నీ స్వభావం ఇలాగా ఉన్నట్లయితే జాగ్రత్త కలిగి మనం ఉండాలి. చూడండి, దేంతో పోలుస్తున్నాడు తెలుసా? పాపాన్ని ఈ వేస్ట్, వ్యర్థమైనటువంటి ఈ వేస్ట్తో పోలుస్తున్నాడు ఆయన. మరి ఈరోజు దాన్ని ప్రాకులాడుతూ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు చెప్పకనే చెప్తూ ఉన్నాడు కదా, నేను ఎవరిని కదా ఆ వ్యర్థమైనటువంటి దాంతో పోలుస్తా ఉంటున్నాడు. మరి నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే నువ్వు దాన్ని ఇష్టపడుకుంటూనే ఉంటున్నావు, ఇంకా దాన్ని అసహించుకోలేకపోతున్నావు. అందుకే నీ ఆత్మీయ స్థితి డ్యామేజ్ అవుతా ఉంది. అందుకే నీ ఆత్మీయ స్థితి డ్యామేజ్ అయిపోతా ఉంది, పాడైపోతా ఉంది నీ ఆత్మీయ జీవితం. పాటలు పాడుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, వాక్యం చదువుతూ ఉన్నాం, దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాంచుతూ ఉన్నాం, ప్లే చేస్తూ వస్తూ ఉంటున్నాం. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఆరోగ్యమా అనారోగ్యమా? వ్యర్థమైన దాన్ని లోపల పెట్టుకుంటే ఎలా ఆరోగ్యంగా ఉంటావు? వ్యర్థమైన కార్యాలన్నీ జరిగించుకుంటే ఎలా ఆత్మీయంగా బలపడతాం, ఆత్మీయంగా ముందుకు వెళ్తాం? ఆలోచన చేయించుకున్నాను ఒకసారి. ఇది వద్దు అని చెప్పి విడిచిపెట్టేసిన తర్వాత మరలా ప్రాకులాడుకుంటూ వెళ్తున్నావు కాబట్టి నీ ఆత్మీయ స్థితి డ్యామేజ్ అయిపోతుంది, పాడైపోతుంది. వద్దు అని చెప్పి విడిచిపెట్టిన తర్వాత దాని పక్కకు కూడా వెళ్ళటం మనకి వద్దు. ఆ ఆలోచన పక్కన పెట్టేయండి, మరలా వెళ్ళి పట్టుకోవటం విడిచిపెట్టేయండి. నువ్వు పట్టుకున్నావంటే అది నేను చుట్టుకుంటుంది.